ఒక గ్రామంలో గోపయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ప్రతిరోజూ సాయంత్రం మార్కెట్ దగ్గర తన బండిపై చికెన్ కర్రీ మరియు వేడివేడి అన్నం అమ్మేవాడు. కాని సమస్య ఏమిటంటే అతని చికెన్లో గ్రామస్తులు కోరుకున్నంత రుచి ఉండేది కాదు. ప్రతిరోజూ కేవలం 10 నుంచి 12 మంది కస్టమర్లు మాత్రమే వచ్చేవారు. వారు కూడా అసంతృప్తితో వెళ్ళిపోతారు. అరే అన్నా, కొంచెం మసాలా, ఎర్రమిర్చి పెంచితే బావుంటుంది. ఈ చికెన్ చాలా చప్పగా ఉంది. అవునన్నా, నిజం చెప్పాలంటే ఆకలి వేసింది కాబట్టి తింటున్నాం. లేకపోతే ఇందులో ప్రత్యేకమైన రుచి ఏమీ లేదు. అరే అన్నా, నేను అన్ని మసాలాలు వేస్తాను. ఉల్లిపాయ, వెల్లుల్లి, టమాటా అన్నీ వేస్తాను. కానీ ఎందుకో రుచి మాత్రం బాగా రావటం లేదు. అంతలో అక్కడికి ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చాడు. అతని పేరు నారాయణ. అరే అన్నా, నిన్న నువ్వు చేసిన చికెన్ గురించి చెప్పాలి అంటే అదసలు అద్భుతం. చికెన్ చాలా రసంగా, మసాలా గట్టిగా, అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. నిజంగా చెప్పాలంటే వేళ్ళు చప్పరించుకున్నా. ఇది విన్న వెంటనే మిగతా కస్టమర్లు ఆశ్చర్యపోయారు. అరే అన్నా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మేమంతా నిన్న కూడా తిన్నాం కదా. ఏం ప్రత్యేకమైన రుచి లేదు. ఏమయ్యా, నువ్వు ఇతని బంధువేమైనానా ఇలాంటి అబద్ధపు ప్రశంసలు చేస్తున్నావు? కాదన్నా, నేను నిజమే చెబుతున్నాను. నాకైతే నిన్న చికెన్ చాలా రుచిగా అనిపించింది. బహుశా మీ నాలుకకు ఆ రుచి గుర్తుపట్టడం లేదేమో. వదిలేరా, ఇది ఖచ్చితంగా స్నేహం కోసం ఇలా మాట్లాడుతున్నాడు. సరే అన్నా, నాకొక ప్లేట్ చికెన్ కర్రీ, అన్నం ప్యాక్ చేసివ్వు. అడవికి వెళ్ళి నెమ్మదిగా తింటాను. గోపయ్య నారాయణ ఇచ్చిన మట్టి కుండలో కర్రీని పోశాడు. అన్నాన్ని ఆకులో కట్టి ఇచ్చాడు. నారాయణ తన సామానుతో అడవివైపు బయలుదేరాడు. అడవికి వెళ్లి కట్టెలు కోయడం ప్రారంభించాడు. అలసటతో అతని శరీరం నీరసంగా మారింది. తరువాత మట్టికుండ తెరిచి చికెన్ కర్రీని చూసి చిరునవ్వు చిందించాడు. అయ్యో, ఇది చల్లారిపోయింది. సరే, నిన్న ఎలా వేడి చేసుకున్నానో అలా ఇవాళ కూడా వేడి చేసుకుంటాను. అతను దగ్గర్లోని కట్టెలు తీసుకుని మంట వెలిగించాడు. మట్టికుండను మంటమీద పెట్టాడు. కొద్దిసేపట్లో ఆవిరి ఎగసింది. వాసన అడవంతా వ్యాపించింది. వేడివేడి చికెన్, అన్నం కలిపి మొదటి ముద్ద నోట్లో వేసుకుని కళ్లను మూసుకుని అన్నాడు. వావ్! ఈ గ్రామం వాళ్లకు రుచి అంటే ఏమిటో తెలియదు. ఈ చికెన్ కర్రీ అద్భుతం. అన్నమైతే ముత్యాల దారంలా ఉంది. ఇదిలా ఉండగా గోపయ్య తన బండి సర్దుకుని ఇంటికి చేరాడు. మిగిలిన చికెనున్న హాండీ తీసుకుని లోపలికి వెళ్లాడు. అతని భార్య రాధ వంటగదిలో ఎదురుచూస్తోంది. ఏమండీ, ఈరోజు కూడా చికెన్ కర్రీ మిగిలిపోయిందా? అవును రాధా, కొంచెం మిగిలింది. ఎంత శ్రమ చేసినా ప్రజలకు రుచి నచ్చడం లేదు. వదిలేయండి, వాళ్ళేమంటారో వాళ్ల మాట. రండి, ఇప్పుడు మన ఇద్దరం కలిసి తినేద్దాం. ఇద్దరూ కూర్చుని మిగిలిన చికెన్, అన్నం తిని రాత్రికి నిద్రపోయారు. కాని ఆ రాత్రి కూడా గోపయ్య అదే ఆలోచనలో మునిగిపోయాడు. నా చికెన్ కర్రీ వాళ్లకు ఎందుకు అంతగా నచ్చడం లేదు? ఉదయం వెలుగు విరిసేసరికి గోపయ్య తన బండిని సిద్ధం చేశాడు. హృదయంలో ఆశ ఉన్నా తన వంట రుచి గురించి సందేహం వెంటాడుతూనే ఉంది. మసాలాల సువాసన వ్యాపించినా తనకే ఏదో తేడా అనిపించింది. ఇవాళ మాత్రం ఎవరో ఒకరు నా వంటను నిజంగా మెచ్చుకుంటారు అని తనను తాను ధైర్యం చెప్పుకున్నాడు. కొద్దిసేపటికి ఒక ఆకలితో ఉన్న మనిషి అక్కడికి వచ్చాడు. ముఖం అలసటగా, బట్టలు చిందరవందరగా ఉన్నా కళ్లలో వినయం స్పష్టంగా కనిపించింది. అతను మెల్లగా అడిగాడు. అయ్యా, 2 రోజుల్నుంచి ఏమీ తినలేదు. తినడానికి ఏదైనా దొరుకుతుందా? గోపయ్య మనస్సు కదిలిపోయింది. ఇప్పటివరకు అతని వద్ద తిన్నవాళ్లు ఎక్కువగా ఫిర్యాదులే చేశారు. అయినా ఆకలితో ఉన్నవాణ్ణి ఎలా తిరస్కరిస్తాడు? ఏమీ ఆలోచించకుండా, బాబా, ఇది తీసుకోండి. ఒక ప్లేట్ చికెన్ కర్రీ,
అన్నం. తిని ఎలా ఉందో చెప్పండి. ఆకలితో ఉన్న వృద్ధుడి కళ్లలో వెలుగు మెరిసింది. నిశ్శబ్దంగా మొదటి ముద్ద తీసుకున్నాడు. అన్నం కర్రీ కలిపి నెమ్మదిగా తిన్నాడు. ధన్యవాదాలు బిడ్డా, నువ్వు నా ఆకలిని తీర్చావు. గోపయ్యకు ఇది నిజమైన ప్రశంసలా అనిపించింది. కాని మనసులో ఒక బాధ కూడా ఉంది. బహుశా తన వంట రుచి ఎవరికీ నచ్చదేమో అన్న అనుమానం అతన్ని వెంటాడుతోంది. సాయంత్రమవుతుంది. అంతలోనే కట్టెలు కొట్టే నారాయణ అక్కడికి వచ్చాడు. అరే అన్నా, ఇంటికి వెళ్తున్నావా? వెళ్తూ కొంచెం చికెన్ కర్రీ ఇవ్వు, నా భార్య కోసం కూడా తీసుకువెళ్తాను. గోపయ్య ఒక ప్లేట్ ప్లాస్టిక్ మూతలో ప్యాక్ చేసి ఇచ్చాడు. కాని అతని మనసులో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నారాయణ ఎందుకు ప్రతిరోజూ ఇంతగా పొగుడుతున్నాడు? గ్రామస్థులు అసంతృప్తిగా ఉంటే? ఇంటికి చేరుకున్న వెంటనే నారాయణ మూత తీసి తన భార్యతో అన్నాడు. చూడు, ఇది గ్రామంలోనే అత్యంత రుచికరమైన చికెన్. బాగా మసాలా, అదిరిపోయే రుచి. అతని భార్య ఒక ముద్ద తింది. వెంటనే ముఖం మారిపోయింది. నువ్వు జోక్ చేస్తున్నావా? ఇందులో ఏమాత్రం ప్రత్యేకం లేదు. దీన్నంటే నేను ఇంట్లోనే ఇంకా బాగా చేస్తాను. నారాయణకి కూడా నమ్మశక్యం కాలేదు. అతడూ తిని చూశాడు. కాని అతనికి ఏ ప్రత్యేకమైన రుచి అనిపించలేదు. ఇద్దరూ నిశ్శబ్దంగా ప్లేట్ పక్కన పెట్టి మంచంపై పడుకున్నారు. మనసులో గందరగోళం. ఆ రాత్రంతా నారాయణకు నిద్రపట్టలేదు. మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అతని మనసులో తిరుగుతోంది. నిన్న అడవిలో కూర్చొని తిన్నప్పుడు అదే చికెన్ ఎందుకంత రుచిగా అనిపించింది? అతను ఆలోచించాడు. మట్టికుండ మూత తీసినప్పుడు వచ్చిన ఆవిరి, కట్టెల మంట వాసన, ఒంటరిగా ఉన్న ప్రశాంతత, ఇవే కారణమా? మరుసటి రోజు తెల్లవారుజామునే నారాయణ కట్టెలు కొట్టడానికి బయల్దేరాడు. కాని అతని మెదడులో నిన్నటి ఆ సందేహమే తిరుగుతోంది. అడవిలో వేడి చేసిన చికెన్ ఎందుకు అద్భుతంగా అనిపించింది? అదే కర్రీ ఇంటికొచ్చేసరికి ఎందుకు రుచి మారిపోయింది? నడుస్తూ ఉండగా అతనికి ఒక్కసారిగా ఆలోచన వచ్చింది. బహుశా కారణం చికెన్ కాదు, ఆ మట్టికుండ, కట్టెలమంటే. అవే అసలు వాసన, రుచి నింపుతున్నాయి. అలా ఆలోచిస్తూ గోపయ్య బండి దగ్గరకు వచ్చేశాడు. ఆ సమయానికి అక్కడ ఎవ్వరూ కస్టమర్లు లేరు. గోపయ్య అలసటగా కడాయిని కలుపుతూ కూర్చున్నాడు. నారాయణ నేరుగా చెప్పాడు. అన్నా, నాకు రహస్యం దొరికింది. నేను నీ చికెన్ను అడవికి తీసుకెళ్లి మట్టికుండలో వేడిచేసి కట్టెల మంటపై పెట్టినప్పుడు మాత్రమే అందులో నిజమైన రుచి వస్తుంది. గోపయ్య నిరాశగా తల ఊపాడు. అరే అన్నా, ఇవన్నీ నీ భ్రమలే. నిజమేమిటంటే నా చేతిలో రుచి లేదు. లేకపోతే కస్టమర్లెందుకు ఇంతగా దూరంగా ఉంటారు? కాదు అన్నా, నేను నిజమే చెబుతున్నాను. నిన్న సాయంత్రం కూడా నేను నేరుగా నీ బండిపైనుంచి కర్రీ తీసుకుని అలాగే తిన్నప్పుడు అంతగా రుచి అనిపించలేదు. కాని అడవిలో మట్టి కుండలో వేడి చేసినప్పుడు మాత్రం నాలుకపై మాయలా అనిపించింది. నిజంగానే అలా జరుగుతుందా? అవునన్నా, ఖచ్చితంగా. కట్టెల మంట, మట్టికుండ వాసనే అసలు రుచిస్తాయి. నువ్వు రేపు అదే మసాలాలతో చేసి చూడు. కానీ ఈసారి చికెన్ను మట్టికుండలో వండి చూడు. తర్వాత అద్భుతం చూస్తావు. గోపయ్య ఆలోచనలో పడ్డాడు. అతని కళ్లలో వెలుగు మెరిసింది. అంధకారంలో ఒక్కసారిగా దీపం వెలిగినట్టుగా. సరే అన్నా, నువ్వు చెప్పింది నిజమైతే నా అదృష్టమే మారిపోతుంది. అదృష్టం కాదన్నా, నీ శ్రమ, మట్టి వాసనే అన్నింటినీ మార్చేస్తాయి. మరుసటి ఉదయం గోపయ్య కొత్త ఉత్సాహంతో నారాయణ చెప్పిన విధానాన్ని ప్రయత్నించాడు. తాజా మసాలాలతో మట్టికుండలో చికెన్ వండి మార్కెట్లో పెట్టాడు. కొద్దిసేపటికే అద్భుతమైన వాసన వ్యాపించగా గోపయ్యకే ఆశ్చర్యంగా అనిపించింది. అరే, ఇలాంటి వాసన ఎప్పుడూ రాలేదు. ఈరోజేదో ప్రత్యేకంగా జరగబోతోంది అనిపిస్తోంది. అంతలో
అప్పుడప్పుడు అతని దగ్గర చికెన్ కొనేవారు ఇద్దరూ అక్కడికి వచ్చి ఆశ్చర్యంగా అడిగారు. అరే అన్నా, ఈరోజు ఎంత గొప్ప వాసనొస్తోంది! ఏదైనా కొత్త మసాలా వేశావా? అరే, ఈ మట్టి కుండలో నువ్వు ఎప్పటినుంచి చికెన్ వండటం మొదలుపెట్టావు? అన్నలారా, ఈ రోజు నుంచే ఈ కొత్త విధానం ప్రారంభించాను. మసాలాలు అదే ఉన్నాయి, కానీ మట్టికుండ, కట్టెలమంటే అస్సలు మాయ. తిని చెప్పండి ఎలా ఉందో. ఇద్దరూ ఆతృతగా ప్లేట్ తీసుకుని చికెన్ కర్రీని అన్నంతో కలిపి తిన్నారు. మొదటి ముద్ద నోట్లో వేసుకున్న వెంటనే వారి కళ్లల్లో వెలుగు మెరిసింది. వావ్, ఇది అద్భుతం! చికెన్ కర్రీ, అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. నిజంగా అన్నా, మీకింత మంచి పద్ధతి ఎవరు చెప్పారు? మేము నీ అభిమానులమైపోయాం. ఇది విన్న వెంటనే గోపయ్య హృదయం ఆనందంతో నిండిపోయింది. అతని ముఖం వికసించింది. కొద్దిసేపటికే ఆ వాసనకు ఆకర్షితులై మరికొంతమంది కూడా అక్కడికి చేరుకున్నారు. చూస్తుండగానే అతని బండిపై జనాలు గుమిగూడారు. ఇప్పటివరకు ఫిర్యాదు చేసిన వాళ్లే ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అన్నా, ఇది మొత్తం గ్రామంలోని బెస్ట్ చికెన్ కర్రీ. జనం అంతగా పెరిగిపోయారు కాబట్టి సాయంత్రానికి అతని చికెన్ మొత్తం అమ్ముడైపోయింది. బండి ఖాళీ అయిపోయింది, కానీ డబ్బుల సంచి మాత్రం నిండిపోయింది. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తూ అతని ముఖంలో ఆత్మవిశ్వాసం, సంతృప్తి స్పష్టంగా కనిపించాయి. ఇంటికి చేరగానే అతని భార్య రాధమ్మ పరుగెత్తుకుంటూ వచ్చింది. ఏమండి, ఈరోజు కూడా చికెన్ మిగిలిపోయిందా? లేదు రాధా, ఈ రోజంతా అమ్ముడైపోయింది. ఇదిగో చూడు ఎంత డబ్బొచ్చిందో. ప్రజలు ప్రశంసలు చేయడమే ఆపలేదు. అయితే ఇప్పుడు అర్థమైంది కదా, రుచి అనేది కేవలం మసాలాల్లోనే కాదు, పద్ధతిలో కూడా ఉంటుంది అని. ఇలా గోపయ్య, రాధమ్మ జీవితాలు మారిపోయాయి. ఒక కట్టెలు కొట్టేవాడి సలహా వారి జీవితానికి కొత్త మలుపు తీసుకువచ్చాయి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.